Hello, friends. Good afternoon. Happy Tuesday to all of you. So, let's look at today's editorial. The title says, A Time to Give. ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఎవరికి ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? కోవిడ్ వల్ల నష్టపోయిన వాళ్ళకి ఏమి ఇవ్వాలి? కాంపెన్సేషన్ ఇవ్వాలి. సహాయం అనేది చేయాలి. అలాంటి సమయం వచ్చింది. అలాంటి సమయం ఇది అని అర్థం. Before that, note down these phone numbers. This is the phone number for UPSC, optional APPSC, TSPSC, and CAT exams. And phone number is for bank, SSC, CGL, RBI, grade B, English and Quant. సో దీస్ ఆర్ ద కోర్సెస్ వీఆర్ ఆఫరింగ్. ఇక్కడ అన్ని కనిపిస్తున్నాయి. చాలా మంది అడుగుతారు మీకు బ్యాంక్ కోర్సెస్ ఉన్నాయని. అన్ని కోర్సెస్ కూడా ఉన్నాయి. వాట్ ఎవర్ యూ సీ హియర్ ఆర్ ఆల్ ద కోర్సెస్ దట్ వీఆర్ ఆఫరింగ్. మీరు వీటిలో దేనికైనా ప్రిపేర్ అవుతూ ఉంటే మీరు రెస్పెక్టివ్ ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు. సో ఈ కొన్ని కోర్సెస్ పైన స్పెషల్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. సో ఐ గివ్ యూ దోస్ డీటెయిల్స్ యాజ్ వెల్. ఎస్పెషల్లీ RBI గ్రేడ్ B. దిస్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 30th June. సో 10,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నాం. దీన్ని మనం బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ అంటాం. ఇందులో 1, 2, 3, 4, 5 ఎగ్జామ్స్ మీకు కవర్ అవుతాయి. అయితే ఇది ప్రిడామినెంట్గా RBI గ్రేడ్ B కోసం డిజైన్ చేయబడ్డ కోర్సు. చాలా అద్భుతమైన ఎగ్జామ్ ఇది. సో దీంతో పాటు మీరు సెబీ గ్రేడ్ A, నాబార్డ్ గ్రేడ్ A, బ్యాంక్ SSC ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. వీటన్నిటికీ అవసరమైన క్లాసెస్ అన్ని కండక్ట్ చేయబడతాయి. లైవ్ యాజ్ వెల్ యాజ్ మీకు రికార్డెడ్ లో కూడా ఉంటాయి. అండ్ ఆల్ కోర్సెస్ కమ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అట్ జస్ట్ 10,000 రూపీస్. మీకు తెలుసు ఇన్ని కోర్సెస్ కాబట్టి. సో ఇట్ విల్ బికమ్ 15,000 ఫ్రమ్ 1st July. నో డౌట్స్ అబౌట్ ఇట్. అండ్ ఇది ఫోన్ నెంబర్. ఈ నెంబర్ కాల్ చేసి మీరు జాయిన్ కావచ్చు. సిమిలర్గా వీ హ్యావ్ దిస్ పర్టికులర్ ఆఫర్ కాల్డ్ ఎనీ యూపీఎస్సీ సబ్జెక్ట్ ఎట్ 5,000. యూపీఎస్సీకి సంబంధించి ఏ ఇండివిజువల్ కోర్స్ అయినా తీసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ తీసుకోండి, ఎకానమీ తీసుకోండి, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఎథిక్స్ అండ్ ఎకానమీ నేను టీచ్ చేస్తాను. రైట్. సో వీటిలో ఏది మీరు తీసుకున్నా సరే విత్ రికార్డెడ్ ఆప్షన్ జస్ట్ 5,000 రూపీస్. మీకు లైవ్ ఆప్షన్ కావాలని ఉంటుంది, కాకపోతే ఫీజు పెరుగుతుంది. దానికి ప్రత్యూష మేడం ఈజ్ రెస్పాన్సిబుల్. యూ కెన్ కాల్ హర్ అండ్ డిసైడ్. అలాగే ఈ ఫీజు అనేది 1st July నుంచి 7,000కి మార్చబోతున్నాం. సో హూ ఎవర్ వాంట్స్ టు జాయిన్ బిఫోర్ 30th June. A time to give. Families who lost breadwinners in COVID-19 need supportive policies and a safety net. దీని అర్థం ఏంటో చూడండి. బ్రెడ్ విన్నర్ అంటే అర్థం ఏంటి? మన ఇంటికి అవసరమైన మెయిన్ ఫుడ్ సంపాదించే వాళ్ళు, అంటే కుటుంబాన్ని పోషించే వాళ్ళు అని అర్థం. బ్రెడ్ విన్నర్ ఈజ్ నథింగ్ బట్ ద వన్. ఎవరైతే కుటుంబాన్ని పోషిస్తున్నారో వాళ్ళు బ్రెడ్ విన్నర్స్. అంటే ఇంటి పెద్ద. వాళ్ళు చనిపోతే సపోర్ట్ సిస్టమ్ అనేది కూలిపోతుంది ఒకసారి. అలాంటి వాళ్ళకి ఎవరు దిక్కు? గవర్నమెంటే దిక్కు. సో ఇలాంటి ఫ్యామిలీస్కి ఏం కావాలి? దే నీడ్ సపోర్టివ్ పాలసీస్. ప్రభుత్వం తరపున సపోర్టివ్ పాలసీస్ ఉండాలి. వాళ్ళని సపోర్ట్ చేసే విధానాలు ప్రభుత్వం నుంచి ఉండాలి. అండ్ సేఫ్టీ నెట్. సేఫ్టీ నెట్ అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు? యూ కెన్ అండర్స్టాండ్ దిస్ సంథింగ్ లైక్ ఇన్సూరెన్స్. సేఫ్టీ అనేది మనకి నెట్. సేఫ్టీ నెట్ దేనికి కాపాడుతుంది చెప్పండి? ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకోండి, కింద ఒక సేఫ్టీ నెట్ పెడతారు. పైనుంచి ఎవడన్నా పడిపోతే ఈ నెట్ మీద పడి బతుకుతాడు, చనిపోడు అని. అంటే ఏదైనా అనుకోని పరిస్థితి, విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు మనం పూర్తిగా నాశనం అయిపోకుండా కాపాడేదే కదా సేఫ్టీ నెట్. ఇన్సూరెన్స్ ఈజ్ స్పెసిఫికల్లీ మెంట్ ఫర్ దట్. లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఎందుకు తీసుకుంటాం లైఫ్ ఇన్సూరెన్స్? సడన్ గా చనిపోతే కుటుంబం రోడ్డు మీద పడిపోకుండా ఉండడానికి. లేదా హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్యం సడన్ గా పోతే హాస్పిటల్ ఖర్చులు భరించడానికి ఆ ఇన్సూరెన్స్ పనికి వస్తుంది. అలాగే ఈ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఏదో ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ లో, అంటే ప్రభుత్వం టేకప్ చేసే ఇన్సూరెన్స్ స్కీమ్ లో పెట్టాలి. 1 second. సో ప్రభుత్వం వాళ్ళ బాధ్యతలు తీసుకోవాలి అని అర్థం అనమాట. The center's stated position before the Supreme Court on paying a standard ex gratia compensation to families of those who died of COVID-19 shows poor appreciation of the fallout of an unprecedented disaster. సో ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఒకసారి చూద్దాం. ద సెంటర్ స్టేటెడ్ పొజిషన్ అంటే సుప్రీం కోర్టు ముందు సెంటర్ తన పొజిషన్ ఏంటో చెప్పింది. అంటే తన ఉద్దేశం ఏంటి అంటే వీళ్ళందరికీ ఎక్స్గ్రేషియా ఇవ్వాలా లేదా అనే విషయంలో తన ఒపీనియన్ చెప్పింది. అసలు ఎక్స్గ్రేషియా అంటే అర్థం ఏంటి? సో దిస్ ఈజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకోండి, లేదా ఎనీ గవర్నమెంట్ అనుకోండి. వీళ్ళు పీపుల్. దీస్ ఆర్ విక్టిమ్స్. విక్టిమ్స్ అంటే సఫరర్స్. ఏదన్నా ఒక ఈవెంట్ వల్ల సఫర్ అయిన వాళ్ళు. తుఫాను కావచ్చు,
COVID-19 కావచ్చు, ఏదో ఒక దాని వల్ల సఫర్ అయిన వాళ్ళు. ఇలా సఫర్ అయిన వాళ్ళకి గవర్నమెంట్ ఒక మోరల్ ఆబ్లిగేషన్గా, అరే మన ప్రజలే కదా వీళ్ళు సఫర్ అయ్యారు, వీళ్ళకి ఒక మోరల్ ఆబ్లిగేషన్గా మనం మనీ పే చేద్దాం అనుకోండి. దట్ మనీ ఈజ్ కాల్డ్ ఎక్స్గ్రేషియా. అంటే ఎక్స్గ్రేషియా అనేది లీగల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. లీగల్గా గవర్నమెంట్ పే చేయాలంటే పే చేయక్కర్లేదు. కానీ మోరల్ రెస్పాన్సిబిలిటీ, ప్రభుత్వం కాకపోతే వాళ్ళని ఎవరు ఆదుకుంటారు అనే మోరల్ రెస్పాన్సిబిలిటీతో మనం ఇచ్చే మనీని ఎక్స్గ్రేషియా అంటారు. అలాంటి కాంపెన్సేషన్ని ఎక్స్గ్రేషియా కాంపెన్సేషన్ అని చెప్పి అంటారు. అర్థమైంది? సంథింగ్ గివెన్ యాజ్ ఎ మోరల్ ఆబ్లిగేషన్, నాట్ యాజ్ ఎ లీగల్ ఆబ్లిగేషన్, ఈజ్ కాల్డ్ ఎక్స్గ్రేషియా కాంపెన్సేషన్. ఎక్స్గ్రేషియా కాంపెన్సేషన్ టు ఫ్యామిలీస్ ఆఫ్ దోస్ హు డైడ్ ఆఫ్ కోవిడ్-19 వల్ల తల్లిదండ్రులు కానీ, ఎవరైనా తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే ఆ ఫ్యామిలీస్కి, బ్రెడ్ విన్నర్ చనిపోతే ఆ ఫ్యామిలీస్కి సపోర్టివ్గా డబ్బులు పే చేయడం విషయంలో సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయింది. అందరికీ గవర్నమెంట్ పే చేయాలి, గవర్నమెంట్ వాళ్ళని కాపాడాలి అని చెప్పి ఒక పిల్ వేశారు. దానికి సమాధానం చెప్తూ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, మేము అలాగా ఏమన్నారంటే, సమాధానం ఏం చెప్పిందనేది ఇక్కడ రాయలేదు. ఆ చెప్పిన సమాధానం, ఆ స్టేటెడ్ పొజిషన్ ఏదైతే ఉందో, తను సమర్థించుకున్న విధానం ఏదైతే ఉందో, దట్ షోస్ పూర్ అప్రిషియేషన్ ఆఫ్ ఫాల్ అవుట్ ఆఫ్ అన్ప్రెసిడెంటెడ్ డిజాస్టర్. అన్ప్రెసిడెంటెడ్ డిజాస్టర్ అంటే అర్థం ఏంటి? నిన్నే చెప్పాను, అన్ప్రెసిడెంటెడ్. ప్రీ అంటే ముందు, ప్రెసిడ్ అంటే టు హ్యాపెన్ బిఫోర్, ప్రెసిడెంట్ అంటే సంథింగ్ దట్ హ్యాపెన్ బిఫోర్, ప్రెసిడెంటెడ్ అంటే సంథింగ్ దట్ హ్యాపెన్ బిఫోర్, అంటే జరగనిది. అన్ప్రెసిడెంటెడ్ మీన్స్ సంథింగ్ దట్ నెవర్ హ్యాపెన్ బిఫోర్, ఇంతకు ముందెన్నడూ జరగని డిజాస్టర్. డిజాస్టర్ అంటే మీకు తెలిసిందే మీనింగ్, వైపరీత్యం లాంటిది. సో ఈ ఎంతకు ముందెన్నడూ కనీ విని ఎరుగని డిజాస్టర్ యొక్క ఫాల్అవుట్ అంటే మీనింగ్ ఏంటి? నెగిటివ్ కాన్సిక్వెన్సెస్, రిపర్కషన్స్, నెగిటివ్ కాన్సిక్వెన్సెస్, దానివల్ల వచ్చిన దుష్పరిణామాలు. అర్థమవుతుందా? ఇలాంటి COVID-19 డిజాస్టర్ వల్ల వచ్చిన దుష్పరిణామాలని గవర్నమెంట్ పూర్ అప్రిషియేషన్, సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది, సరిగ్గా గుర్తించలేకపోయింది అని తెలుస్తుంది. గవర్నమెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి మనకి ఏం తెలుస్తుంది? వీటిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది, ప్రజలు ఎంత బాధపడుతున్నారో తెలుసుకోలేకపోయింది, దానివల్ల ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయని తెలుసుకోలేకపోయింది అనే విషయం మనకి తెలుస్తుంది. ఎందుకు, ఏం చెప్పింది అనేది చూద్దాం. ఆఫ్టర్ ఇనిషియల్లీ asserting that such payments were beyond government's affordability, although there is a provision in the Disaster Management Act for compensation and externalizing the pandemic as a global ongoing event, the Home Ministry has now averred that the issue was the manner in which funds were to be put to use. Okay, చూడండి ఈ స్టేట్మెంట్ మీనింగ్. ఇనీషియల్గా ఏం చెప్పిందంటే గవర్నమెంట్, సచ్ పేమెంట్స్ ఫర్ బియాండ్ గవర్నమెంట్స్ ఫిస్కల్ ఎఫర్డబిలిటీ, అంతంత పేమెంట్స్ అంటే ఒక్కొక్కరికి 4 లక్షలు ఎంత పే చేయమని చెప్పినట్టున్నారు, అంతంత పేమెంట్స్ ఇవ్వడం అనేది గవర్నమెంట్ యొక్క ఎఫర్డబిలిటీకి దాటిపోయింది. అంత కెపాసిటీ లేదు గవర్నమెంట్కి, అంతంత మనీ లేదు. చాలా మంది చనిపోయిన వాళ్ళందరికీ లక్షలు ఇవ్వాలంటే ఇట్ ఈస్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్ ఫర్ గవర్నమెంట్ అని చెప్పి స్టార్టింగ్లో చెప్పింది. అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో కాంపెన్సేషన్కి ప్రావిజన్ ఉందంట, కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి రాశారంట. అయినప్పటికీ గవర్నమెంట్ మాకు అంత కెపాసిటీ లేదని చెప్పింది. ఇంకేం చెప్పింది? అండ్ ఎక్స్టర్నలైజింగ్ ద పాండమిక్ యాజ్ ఎ గ్లోబల్, ఇదేదో ఇంటర్నల్ గా మన దగ్గర నుంచి వచ్చింది కాదు, బయట నుంచి వచ్చిన ఒక గ్లోబల్ ఈవెంట్, ఆన్ గోయింగ్ ఈవెంట్, ఇది ఎప్పుడు ఎండ్ అవుతుందో కూడా తెలియదు, ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ఈవెంట్ అని చెప్తూ హోమ్ మినిస్ట్రీ ఏం చెప్పింది? హ్యాస్ నౌ ఎవర్డ్. ఎవర్ అంటే స్ట్రాంగ్ గా చెప్పడం, టు సే సంథింగ్ స్ట్రాంగ్లీ, దాన్ని ఎవర్ అంటాం. అర్థమైందా? ఇప్పుడు ఎవరు చేసింది? ఏమని చెప్పింది? that the issue was the manner in which funds were to be put to use. అంటే అర్థం ఏంటి? డబ్బులు ఖర్చు పెట్టాలి, అది ఏ రకంగా పెట్టాలి, ఏ మేనర్లో పెట్టాలి అనేది ఇంపార్టెంట్. డైరెక్ట్గా ప్రజల చేతుల్లోకి ఇచ్చేయాలా, లేదా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెట్టాలా, వేరే రకంగా ఖర్చు పెట్టాలా అనేది ఇష్యూ. ఫస్ట్ ఏమో ఫండ్స్ మా దగ్గర లేవు, అంత కెపాసిటీ లేదని చెప్పింది. ఇప్పుడు ఏముంటుందంటే ఫండ్స్ ప్రాబ్లం కాదు, ఫండ్స్ ఏ రకంగా ఉపయోగించడం అనేది మెయిన్ ఇష్యూ. డైరెక్ట్గా ప్రజల చేతుల్లోకి ఇచ్చేయాలా లేకపోతే వేరే మార్గాల్లో చేయాలా అనేది ఇష్యూ అని చెప్పి ఇప్పుడు అంటుంది. క్లియర్లీ lack of resources would be a legless argument. రిసోర్సెస్ లేవు అనే మాట లెగ్లెస్ అంటే అర్థం ఏంటి? లెగ్ అనేది మనకి ఏమిస్తుంది? ఆధారం, బేస్. ఒక కుర్చీ ఉంది, కుర్చీకి కాళ్ళు ఏం చేస్తాయి? కుర్చీ స్టాండర్డ్ గా స్టేబుల్ గా నిలబడేలాగా చేస్తాయి. ఒక ఆర్గ్యుమెంట్ కి లెగ్ లేదంటే అర్థం ఏంటి? ఆర్గ్యుమెంట్ కి ఆధారం లేదు అని. క్లియర్లీ ఇట్ ఈస్ ఏ లెగ్లెస్ ఆర్గ్యుమెంట్. ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ అనేది లెగ్లెస్ ఆర్గ్యుమెంట్. అంటే డబ్బులు లేవు అనే మాట, రిసోర్సెస్ లేవు అనే మాట ఆధారం లేని ఒక ఆర్గ్యుమెంట్. ఎందుకని? వెన్ ద సెంటర్ ఈస్ పర్సూయింగ్ ఎక్స్పెన్సివ్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ సచ్ యాజ్ ది సెంట్రల్ విస్టా
లాంటి ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తుంది ఒక పక్క. దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. పార్లమెంటు, రాష్ట్రపతి భవన్, ప్రధానమంత్రి రెసిడెన్స్ ఇవన్నీ చూడండి, మనకి పిఎం రెసిడెన్స్ ఇవన్నీ కూడా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రాజెక్ట్ టేకప్ చేసింది. దాన్ని సెంట్రల్ ఇస్తాను. అది కోట్లు ఖర్చు అవుతుంది, 1000 కోట్ల వ్యవహారం. అంత ఎక్స్పెన్సివ్ ప్రాజెక్టులు చేస్తున్న గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అనేది ఒక లెగ్లెస్ ఆర్గ్యుమెంట్, ఆధారం లేని ఆర్గ్యుమెంట్ కింద కనిపిస్తుంది. వాట్ ద గవర్నమెంట్ సేస్ ఇట్ వాంట్స్ టు డూ is to deploy funds in healthcare, enhance social protection, support economic recovery of affected communities, rather than give one-time compensation payments of 4 lakh or notified ex gratia sought by the petitioners. Petitioners 4 లక్షలు లేదా వాళ్ళు ఏదైతే నోటిఫై చేశారో ఆ ఎక్స్ గ్రేషియా పేమెంట్ చేయమని చెప్తున్నారు. గవర్నమెంట్ ఏమంటుంది, అలా నేను చెయ్యను, నేనేం చేస్తానంటే ఈ ఫండ్స్ ని హెల్త్ కేర్ కోసం ఖర్చు పెడతా. అంటే మంచి గవర్నమెంట్ హాస్పిటల్స్ కన్స్ట్రక్ట్ చేస్తాను, హెల్త్ కేర్ కోసం ఖర్చు పెడతాను, సోషల్ ప్రొటెక్షన్ పెంచుతాను, అంటే వాళ్ళకి సేఫ్టీ నెట్, వాళ్ళందరినీ ఇన్సూరెన్స్ లోకి తీసుకురావడం, వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ ప్రీమియంలు గవర్నమెంట్ కట్టడం, ఇట్లాంటివే. అండ్ సపోర్ట్ ఎకనామిక్ రికవరీ ఆఫ్ ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్, ఏ కమ్యూనిటీలు అయితే ఎఫెక్ట్ అయ్యాయో వాళ్ళు ఆర్థికంగా రికవర్ అయ్యేలాగా వాళ్ళకి లోన్లు ఇవ్వడం కానీ, క్రెడిట్ సపోర్ట్ ఇవ్వడం కానీ, గవర్నమెంట్ చేదోడు బాదుడుగా ఉండడం కానీ చేస్తాము. అంతేగాని ఒకేసారి 4 లక్షలు లేకపోతే ఇలాగే ఎక్స్గ్రేషియా ఇవ్వడం కంటే మేము అది చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది. అది చేయాలని మేము అనుకుంటున్నాము, వీ వాంట్ టు డూ దట్ అని గవర్నమెంట్ అంటుంది. There is nothing wrong in keeping the focus on provision of essential supplies and additional health infrastructure. ఎసెన్షియల్ సప్లైస్ ఇవ్వడం మరియు అడిషనల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేయాలనుకోవడంలో తప్పేమీ లేదు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ కీపింగ్ ద ఫోకస్ ఆన్ ప్రొవిజన్ ఆఫ్ ఎసెన్షియల్ సప్లైస్ అండ్ అడిషనల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ ఫ్యాక్ట్ ద సెకండ్ వేవ్ పీక్ వాజ్ మేడ్ కన్సిడరబుల్లీ వర్స్ by poor health infrastructure and low public health expenditure, and a policy failure recorded by the economic survey which called for higher public spending of 2.5 to 3% of GDP on health. ఎకనామిక్ సర్వేలో నేను ఇవాళ కానీ రేపు కానీ చెప్తాను, అది హెల్త్కి సంబంధించి సెపరేట్ చాప్టర్ ఉంది ఫస్ట్ వాల్యూమ్లో. అందులో ఏం చెప్తుందంటే హయ్యర్ పబ్లిక్ స్పెండింగ్ జరగాలి, జీడిపిలో ఇంత పర్సంటేజ్ 2.5 to 3% అనేది మనం దేనికోసం స్పెండ్ చేయాలి, హెల్త్ కోసం స్పెండ్ చేయాలని చెప్పి ఎకనామిక్ సర్వే చెప్తుంది. మనం ఇప్పటి వరకు చాలా తక్కువ ఖర్చు పెడుతూ వచ్చాము, దానివల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అని చెప్పింది. ఇన్ఫాక్ట్ సెకండ్ వేవ్ లో ఇక్కడ అదే చెప్తున్నారు, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ కీపింగ్ ద ఫోకస్ ఆన్ ప్రొవిజన్ ఆఫ్ ఎసెన్షియల్ సప్లైస్ అండ్ అడిషనల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎసెన్షియల్ సప్లైస్ కోసం అంటే ఏంటి మనకు అర్థం, ఉప్పులు పప్పులు ఇస్తారు చూడండి రేషన్ ద్వారా, వాటి కోసం, మరియు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేయడం కోసం మనీ స్పెండ్ చేయడంలో తప్పు లేదు. అర్థమైందా? వాటి కోసం స్పెండ్ చేయడం తప్పలేదు, ఎవరు కూడా దాన్ని తప్పని అనరు. ఇన్ఫాక్ట్ సెకండ్ వేవ్ అనేది వాజ్ మేడ్ కన్సిడరబుల్లీ వర్స్. ఎందువల్ల? చాలా వాటిలో వెంటిలేటర్స్ లేకపోవడం వల్ల, ఆక్సిజన్ లేకపోవడం వల్ల, అంటే సరైన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల సెకండ్ వేవ్ ఇంకా వర్స్ అయిపోయింది. సో కాబట్టి పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెండిచర్ తక్కువగా ఉండడం వల్ల మనం సఫర్ అయ్యాం. ఇన్ఫాక్ట్ అది పాలసీ ఫెయిల్యూర్ అని చెప్పి ఎకనామిక్ సర్వే కూడా చెప్పింది. అయితే లెండింగ్ ఏ హెల్పింగ్ హ్యాండ్ టు ఫ్యామిలీస్ నౌ ఇంపోవరిష్డ్ షుడ్ ఆల్సో బి ఏ ప్రయారిటీ. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు బిల్డ్ చేయొద్దని ఎవరు చెప్పారు? మీరు చేయండి. కాకపోతే ఇప్పుడు ఎవరైతే పేదరికంలోకి నెట్టబడ్డారో, ఇంపోవరిష్డ్ అంటే అర్థం ఏంటి, ఏ పర్సన్ హూ వాజ్ మేడ్ పూర్ కింద ఎవరైతే మారిపోయారో, ఇంపోవరిష్ అయిపోయారో వాళ్ళని కాపాడడం కూడా ఇంపార్టెంటే. అర్థమైందా? ఈవెన్ దట్ ఈజ్ ఇంపార్టెంట్, should also be a priority. The center, after tying itself in knots on free vaccines, should now spell out its roadmap for a universal public health system. Center ఆఫ్టర్ టైయింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ నాట్స్ అంటే అర్థం ఏంటి? టైయింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ నాట్స్ అంటే తనను తాను ఒక కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్ లో పెట్టుకున్న తర్వాత, నాట్ అంటే అర్థం ఏంటి? ముడివేయడం అంటాం. చిక్కుముళ్ళు వేసేసుకుంది తనకు తానే. ఫస్ట్ ఏమో మొత్తం నేనే ఇస్తానంది, తర్వాత ఏమో స్టేట్సే చేసుకోండి వ్యాక్సిన్లు అని చెప్పింది, తర్వాత ఏమో మళ్ళీ నేనే తీసుకొని ఇస్తానని చెప్తుంది. అంటే ఒక్కొక్కసారి ఒకటి చెప్తుంది. అందుకని కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో తన తాను నెట్టుకున్న సెంటర్ షుడ్ నౌ స్పెల్ అవుట్ ఇట్స్ రోడ్ మ్యాప్ ఫర్ ఎ యూనివర్సల్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్. మీరు ఇప్పుడు చెప్తున్నారు పబ్లిక్ హెల్త్ కోసం మేము ఖర్చు పెడతాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతామని చెప్తున్నారు. అది ఏదో క్లియర్ గా రోడ్ మ్యాప్ ఇవ్వండి, ఎలా చేయబోతున్నారు, ఎంత స్పెండ్ చేస్తారు, ఎప్పుడు స్పెండ్ చేస్తారు, ఏ రకంగా చేస్తారని ఒక రోడ్ మ్యాప్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి అంటున్నారు. The annual budget included a raft of schemes under COVID-19 initiatives and claimed credit for Atmanirbhar Bharat packages, which together with the RBI's ameliorative steps officially amounted to 13% of GDP. Annual budget లో చాలా
చాలా స్కీమ్స్ ఇంక్లూడ్ చేశారు. రాఫ్ట్ ఆఫ్ అంటే లాట్ ఆఫ్ అని మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇట్ క్లెయిమ్డ్ క్రెడిట్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజెస్. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజెస్ అంటే అర్థం ఏంటి అక్కడ మీనింగ్? మనకు తెలిసిందే లాస్ట్ ఇయర్ ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ అని 1, 2 అని 3 అని తెగ తీసుకొచ్చారు. సెల్ఫ్ రిలయంట్ ఇండియా, మన మీద మనమే ఆధారపడాలి, మన ఇండస్ట్రీ మనమే, ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలి, ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ చేయాలని చెప్పి చాలా కార్యక్రమాలు చేశారు. వీటిలో మెజారిటీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెల్ప్ తో చేశారు. అంటే ఎక్కువగా గవర్నమెంట్ తన జేబులోంచి డబ్బు ఖర్చు పెట్టకుండా ఆర్బీఐతో లోన్లు ఇప్పించడం, ఆర్బీఐ ద్వారా బ్యాంకింగ్ లోన్స్ ఇచ్చి బ్యాంకుల ద్వారా ఇండస్ట్రీకి లోన్స్ వచ్చేలా చేయడం, క్రెడిట్ గ్యారంటీ ఇవ్వడం, ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా సపోర్ట్ చేసింది. తన డైరెక్ట్ గా ప్రజలకి సపోర్ట్ చేసింది తక్కువే, కానీ ఆర్బీఐతో చేసిన ఇవన్నీ కూడా లెక్కల్లో కలిపేశారు. మొత్తం కలిపి 13% ఆఫ్ జీడిపి మేము ఖర్చు పెట్టేశామని చెప్తున్నాం. యాక్చువల్గా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు ఆర్బీఐ మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఆర్బీఐ ఏమో ఒక 50,000 కోట్లు మీకు లోన్ ఇస్తాను బ్యాంకులకి, మీరు వాటిని ఎంఎస్ఎంఈస్కి ఇవ్వండి అని చెప్పింది అనుకోండి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి ఇవ్వండి అని చెప్పింది అనుకోండి. అది అప్పు కదా. అప్పుడు మనం సాయం అని ఎలా అనేస్తాం? సాయమే, కానీ ఫ్రీగా ఇచ్చినట్టు కాదుగా, మళ్ళీ తిరిగి వస్తాయిగా నీకు కాదు. క్రెడిట్ గ్యారంటీ ఇచ్చింది అనుకోండి, బ్యాంక్ వాడికి నువ్వు పలానా ఇండస్ట్రీకి లోన్ ఇవ్వు, నేను గ్యారంటీ ఉంటా అని చెప్పింది అనుకోండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది గ్యారంటీ ఉన్నావు, ఇచ్చేలేదుగా డబ్బులు, వాడు ఎత్తేస్తే నువ్వు ఇవ్వాలి తప్పదు, కానీ నువ్వు ప్రస్తుతానికి అయితే ఇవ్వలేదుగా. కానీ వాటన్నిటిని కూడా కౌంట్ చేసేసి 13% ఆఫ్ జీడిపి మేము హెల్ప్ చేసేసాము అని చెప్పింది. అందుకే ఎమిలియోరేటివ్ స్టెప్స్ ఆఫ్ ఆర్బీఐని కూడా కలిపేశారు. ఎమిలియోరేటివ్ అంటే అర్థమైంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎమిలియోరేట్? ఏదన్నా ఒక సిచ్యువేషన్ ని వర్సన్ అవ్వకుండా కాపాడడం, అంటే బెటర్ చేయడం, నొప్పి ఉంటే నొప్పి తగ్గడం, బాధ ఉంటే బాధను తగ్గించడం, ప్రాబ్లమ్ ని కొంతవరకు సాల్వ్ చేయడం, దాన్ని ఎమిలియోరేట్ అంటాం. టు బెటర్ ఏ సిచ్యువేషన్ వర్సన్ అవ్వకుండా కాపాడడం. అంటే ఆర్బీఐ ఎకానమీని బాగు చేయడం కోసం కొన్ని స్టెప్స్ తీసుకుంది. ఆ స్టెప్స్ ని కూడా గవర్నమెంట్ తన అకౌంట్ లో వేసేసుకుంది. బట్ అబౌవ్ ద లైన్ రిలీఫ్, అబౌవ్ ద లైన్ అంటే నిజంగా తన యాక్చువల్ గా తన పాకెట్ లోంచి ఖర్చు పెట్టింది, అంటే యాక్చువల్ ఎక్స్పెండిచర్ బై ద గవర్నమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ సోషల్ ప్రొటెక్షన్ ఇంక్లూడింగ్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఆర్ ఎ స్మాల్ షేర్ ఆఫ్ అదర్ స్పెండింగ్ సచ్ యాజ్ క్రెడిట్ ప్రొవిజన్ టు సెవరల్ సెక్టర్స్ యాజ్ పర్ సమ్ ఎస్టిమేట్. అదే చెప్పాను మీకు. క్రెడిట్ ప్రొవిజన్ అంటే అర్థం ఏంటి? అప్పు ఇవ్వడానికి కలిపేసింది ఇందులో ఈ 13% లో. అవి లేకుండా సోషల్ ప్రొటెక్షన్ కోసం అంటే క్యాష్ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా, లేకపోతే మీకు ఏమంటారు పీడిఎస్ ద్వారా ఉప్పులు పప్పులు ఇవన్నీ ఎక్స్ట్రా ఇవ్వడం, మామూలుగా ఇచ్చే వాటికంటే ఎక్కువ ఇవ్వడం ద్వారా, హెల్త్ కేర్ కోసం ఎక్కువగా ఖర్చు పెట్టడం ద్వారా, ఇలా పెట్టిన ఖర్చు అనేది చాలా తక్కువ పోర్షనే, ఎక్కువ కాదు యాజ్ పర్ సమ్ ఎస్టిమేట్స్. ది ఐఎంఎఫ్ అనాలిసిస్ ఆఫ్ పాలసీ రెస్పాన్సెస్ సేస్ దట్ ఎర్లీ ఇన్ ద పాండమిక్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ అండ్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ టు లోవర్ ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ కేమ్ టు 1.2% ఆఫ్ జీడిపి. పాండమిక్ వచ్చిన కొత్తలో గవర్నమెంట్ ఖర్చు పెట్టలేదు అనట్ల. ఎంతది? కేవలం 1.2% ఆఫ్ జీడిపి మాత్రమే. ఫుడ్ కోసం, ఫ్యూయల్ కోసం, క్యాష్ ట్రాన్స్ఫర్స్ కోసం డైరెక్ట్ గా పెట్టిన ఖర్చు కేవలం 1.2% జీడిపి మాత్రమే. With the second wave marked by many deaths and nationwide closures, a review of direct benefits is urgently called for. సెకండ్ వేవ్ లో ఫస్ట్ వేవ్ తో కంపేర్ చేస్తే ఇంకా డెత్స్ పెరిగిపోయాయి, నేషనల్ వైడ్ క్లోజర్స్ లాస్ట్ టైం ఎక్కువ ఉన్నాయి అనుకోండి, డెత్స్ పెరిగిపోయాయి. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ బెనిఫిట్స్ ఇంకోసారి రివ్యూ చేయాలి, మళ్ళీ ఇవ్వాల్సి వస్తే ఇవ్వాలి అని చెప్పి అంటున్నారు. In court, the Home Ministry has said that confining solutions to compensation would be narrow. గవర్నమెంట్ ఏమంటుందంటే సొల్యూషన్ అనేది ఓన్లీ కాంపెన్సేషనే కాదు, అంటే ఎవరు నష్టపోయారో వాళ్ళకి డబ్బులు ఇచ్చేసే సొల్యూషన్ కాదు, ఇంకా చాలా ఉంటాయి కదా, దాని ఒక్కదానికే కన్ఫైన్ చేయడం, దాని ఒక్కదానికి లిమిట్ చేసేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీ అంటుంది. ఇట్ ఈస్ నో వన్స్ కేస్ that large direct cash benefits are the only good interventions. Direct cash interventions మాత్రమే మంచిదని ఎవరు అనట్లేదు. Nobody is saying that డైరెక్ట్ క్యాష్ ఇచ్చేసి చేయడం ఒక్కటే ఇంటర్వెన్షన్ అంటే ప్రాబ్లం బాగాలేదు అనుకోండి, ఇఫ్ దేర్ ఈస్ ఎ ప్రాబ్లం గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ప్రాబ్లమ్ని సరిదిద్దడానికి చేసే ప్రతి కార్యక్రమం ఇంటర్వెన్షన్ కింద వస్తుంది. ఇంటర్ఫీరింగ్ టు రిజాల్వ్ ఏ ప్రాబ్లం ఈజ్ కాల్డ్ ఇంటర్వెన్షన్ అనేది పాజిటివ్. మామూలుగా ఇంటర్ఫియర్ అనేది మనం నెగిటివ్ గా వాడతాం, ఇంటర్వీన్ అన్నా నెగిటివ్ గానే వాడతాం, కానీ ఇంటర్వెన్షన్స్ జనరల్ గా ఇంటర్వీన్ అనేది పాజిటివ్ గా వాడచ్చు, నెగిటివ్ గా వాడచ్చు. పాజిటివ్ గా వాడతారు ఎక్కువగా, అంటే ఒక ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వడం అలాగనమాట. అది ఒక్కటే ఇన్వాల్వ్మెంటా అని ఎవరు అనట్లా. ఫ్యామిలీస్ హూ హావ్ లాస్ట్ బ్రెడ్ విన్నర్స్ నీడ్ హెల్ప్ వైల్ ఆర్ఫన్ చిల్డ్రన్ నీడ్ సపోర్ట్. బ్రెడ్ విన్నర్స్ ని కోల్పోయిన ఫ్యామిలీస్ కి హెల్ప్ కావాలి, ఆర్ఫన్డ్ చిల్డ్రన్ అనాథలైపోయిన పిల్లలకి సపోర్ట్ కావాలి. It also does not help that India's pension system is weakening. పెన్షన్ సిస్టమ్ ఆల్రెడీ వీక్ అయిపోతుంది, అంటే పెన్షన్ దాచుకోవడం అనేది ఆపేస్తున్నారు. బ్యాంక్ డిపాజిట్స్ హ్యావ్ లో yields, బ్యాంక్ డిపాజిట్స్ లో పెద్దగా రిటర్న్స్ లేవు. అఫీషియల్ పాలసీ ఎక్స్పెక్ట్స్ పీపుల్ టు ఎసెన్షియల్లీ ఫెండ్ ఫర్ దెమ్సెల్స్ అంటే ఎవరి
కష్టాలను వారే చూసుకోవాలి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి, ఎవరు బతకాలి బతికేయాలి అని చెప్పి గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది మంచి చేయదు. The center should not hesitate to review its tax basket to rely more on the wealthiest to compensate those who have been hit the hardest. టాస్క్ బాస్కెట్ ని ఒకసారి రివ్యూ చేయడంలో తప్పు లేదు, హెసిటేట్ చేయకూడదు. అంటే అర్థం ఏంటంటే బాగా డబ్బున్న వాళ్ళకి వెల్త్ ట్యాక్స్ అని అదని ఎక్స్ట్రా వేసేసి బాగా దెబ్బతిన్న వాళ్ళకి సహాయం చేయడానికి ఆ మనీని ఉపయోగించడానికి సెంటర్ హెసిటేట్ చేయకూడదు. అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాల్లో అలా ఆలోచిస్తున్నారు, వెల్త్ ట్యాక్స్ అని తీసుకొస్తున్నారు. బాగా అల్ట్రా రిచ్ పీపుల్ కంపెనీస్ కి ఎక్స్ట్రా ట్యాక్స్ వేసి దాని ద్వారా వచ్చిన మనీ తీసుకొచ్చి పేద ప్రజలకి బాగా సఫర్ అయిన వాళ్ళకి బాగు చేయడానికి ఉపయోగించడం అనమాట. అది చేయడానికి హెసిటేట్ చేయకూడదు. ఇప్పుడు అంబానీలు, అదానీలు, ఇంకా బాగా సంపాదిస్తున్న కంపెనీస్ కానీ ఇండివిజువల్స్ కానీ ఎక్స్ట్రా ట్యాక్స్లు వేసి ఆ మనీ ద్వారా పేదవాడికి హెల్ప్ చేయడానికి సెంటర్ హెసిటేట్ చేయకూడదు అని చెప్పి ఎండ్ చేశారనమాట. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బాయ్.